మరి ముందు ఒప్పందంలో లేదు కదా అది. ఎందుకు ఇస్తున్నారు అంటే అట్లాగే ఆ రోజున కూడా జరిగింది. జరిగినప్పుడు ఏం చేశారు, ఆల్టర్నేటివ్‌కి కావాలంటేనేమో ఈ రూల్స్ కుదరవని చెప్పేసి రూల్స్‌ని మార్చారు. ఎవరు చేశారు ఆ పని? ఉద్యోగులు చెప్పారు. అయ్యా ఇట్లాగా బల్క్‌గా కొనాలంటేనేమో ఆ బల్క్‌గా ప్రొడ్యూస్ చేసే సంస్థలు ఇవ్వలేమంటున్నాయి. మిగతా వాళ్ళ దగ్గర కొనాలంటేనేమో మన దగ్గర రూల్స్ ఒప్పుకోవట్లేదు అన్నప్పుడు, అప్పుడు ప్రొక్యూర్‌మెంట్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఓకే. అయితే చిన్నవాటి దగ్గర నుంచి కూడా తీసుకోండి అని చెప్పారు. ఆ చిన్నవాటి నుంచి తీసుకోండి అన్నప్పుడు చిన్నవాటివి కూడా టెండర్‌లు పిలిచింది. బోలేబాబాదా లేకపోతే దాని పేరు వేరే పేరుతో నడిచినటువంటిది. బట్ అది టీఆర్ అప్రూవ్ అయింది డైరెక్ట్. ఎప్పుడు? తెలుగుదేశం హయాంలోనే. 19కి ముందే అయినాయి అయి. దాన్ని కొనసాగించారు. వీళ్ళేం దాంట్లో ఏలు పెట్టలేదు అక్కడ. కొనసాగించారు అంతే. ఆ తర్వాతన బోలేబాబాది తేలాక బ్లాక్ లిస్ట్ లో పెట్టింది వీళ్ళొచ్చాక. వీళ్ళొచ్చాకే బ్లాక్ లిస్ట్ లో పెట్టారు దాన్ని బోలేబాబాని. జగనోళ్ళు వచ్చాక. మళ్ళీ దాన్ని ఓకే చేసింది మొన్న ఈ ప్రభుత్వం వచ్చాక. అది విచిత్రం ఇక్కడ. బ్లాక్ ఫస్ట్ అప్రూవల్ చేసింది అనిల్ కుమార్ సింఘాల్ టైంలో 2019కి ముందు. నిన్నటి ఈనాడుకి ఇవాళ ఈనాడుకి తేడా అదే. నిన్నటి ఈనాడు ఏం పెట్టారు హెడ్డింగ్, అనిల్ కుమార్ సింఘాల్ ఆ రోజున బోర్డులో పెడితే ఒప్పేసుకున్నాడు అని చెప్పేసి. అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా ఉంది ఎప్పుడు? అంతకు ముందు చంద్రబాబు టైంలో. తర్వాత జగన్ వచ్చాక కూడా కంటిన్యూ చేశాడు.